మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వాళ్ళ జీవితాలు బుక్ అయిపోయినాయి, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఎవరైనా పెరిగిపోతే వీళ్ళ సంతి కాంగ్రెస్ పొందారు చచ్చిపోయారని చెప్పే కాడికి పరిస్థితికి దిగారు. ఇలా మానసిక స్థితి ఆడదాకా వచ్చింది. అలా నా జర్నలిస్ట్ సమస్యలు పట్టుకోలే, నా ఎవరు ఉద్యోగాలే కాంటాక్ట్ చేసే అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు తిరగని పరిస్థితి ఇప్పటికీ. ఓరి ప్రజాస్వామ్యం అందరూ కూడా కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీగా ఇలా మాట్లాడుతుంటే మా జిల్లా సభలో చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ కవంబల్ సత్యనారాయణ గారు లేదా మా ఠాకూర్ గారు లేదా సత్తాన్న ప్రకాశ్ అందరూ ఒక మైండ్ సెట్ అందరూ కూడా పాజిటివ్ ఉంటాం. 31 డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాఖీ కట్టిన జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలు దాని ఒక ఇప్పటిప్పుడు ఏడుస్తుంది. పాపం జరుగుతుంది పంపిన వాళ్ళకు. ఒక లేడీని అవమానపరిచి నేను 32 యూనివర్సిటీలు గిరిజన కొరకు ఏనాడు అడుగుతున్నా కేటీఆర్ గారు ఒక్కసారికి ఇట్లా పెడితే దాన్ని పెద్ద భూతలు పెట్టి నేనేమో విలేకర్ అది ఏం నడుస్తుంది మైండ్ సెట్. అటువంటి మళ్ళీ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాలకు లోబడి కఠినమైనటువంటి చర్యలుంటే జాగ్రత్త హెచ్చరిక ఇస్తున్న ప్రభుత్వంలో మాజీ మంత్రులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, జాగ్రత్త బిడ్డాలని మనం చెప్తాం. అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పెరుగుతాయి. ప్రభుత్వం ఏర్పడి నిలవలు కాకముందే 400% కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రామ్ 400% మీకు చెప్పినట్టుగా మీకు మీరు చెప్పుకున్నట్ట ఎవరు చెప్తారు 420? అదే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను, నెల రోజులకే 420 కేసు పెడతాడా? అటువంటి మైండ్ సెట్ మారింది వీళ్లకు. అందుకే జాగ్రత్త అని చెప్తాను. మళ్ళొక్కసారి ప్రభుత్వం దిగిపోయింది, ఇంకా ప్రభుత్వంలో ఉన్నానే ఆ మైకం పోనట్టున్నది. అప్పుడప్పుడు ఈ రోడ్డు పడి వదిలి వచ్చి బంగ్లా చూసి లేదా పక్కన ప్రగతి భవన్ చూసుకొని ఇది మాది కదా ప్రభుత్వ సముద్రం జాగిరి కాదు. మాదే అనుకోక మేము మాదే ఎప్పుడు అనుకుంటాం. అందుకే ప్రజలందరినీ రండి కలవండి, మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్నారు. ఎక్కడ మేము నియంత్రించి ఎవరు ఎరవకుండా వీడికి రావడానికి అర్ధగంట పట్టింది వాడికి ఆఫీస్కి పోతే అన్న వేడియాల్సి వచ్చి పెడతారు. ఏం చేస్తాం? కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన మంత్రివర్గం చాలా స్పష్టంగా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ మా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరు విమర్శించినా ఏం చేసినా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం మావి 100% అనే మాట మళ్ళీ తెలియజేస్తాను. అంతే తప్ప ఉడికారే ఎవరు అంటున్నారని మురిగా కుక్కర్ చూసి భయపడి మేము ఎక్కడికి ఎరుకకు మా పథకాలు అమలు చేసి చూపెడతాం అనేటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలు మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను చెప్తాను మంత్రివర్గ ఉపసంఘం అందుకే విషయం కదన్న. ఉపసంఘం ఉద్దేశమే అదే ఉపసంఘంలో తీసుకొని ఈ ఉపసంఘంలో వచ్చిన డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆ డేటా మొత్తం తీసుకొని ఉపసంఘంలో విధి విధానాలన్నింటిని కూడా క్రోడీకరించుకొని కేబినెట్ లో డెసిషన్ తీసి ఇమీడియట్లీగా మళ్ళీ మీకు ఫస్ట్ మీకే చెప్తాం, మీడియా మిత్రులకే చెప్తాం. డోంట్ వరీ. ఇంకా చేయలేదు, చేస్తాం, షార్ట్లీ చేస్తాం. అదే డాటా ఎంట్రీ అయిపోయింది ఆయనకి ఏదైతే ఒకటి ఏంటంటే 1,05,00,000 అప్లికేషన్లతో పాటుగా 20 లక్షల అప్లికేషన్లలో ఆధార్ కార్డు ఏది రేషన్ కార్డు కావాలని వాళ్ళు ఉన్నారు, భూమి ధరణి సమస్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు కావాలని వాళ్ళు ఉన్నారు. వాటిని కూడా క్రోడీకరిస్తున్నాం. డెఫినెట్ గా రేషన్ కార్డుల మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాం. ఇచ్చేది వెనకపోయేది ఉండదు. ఏదో నీది రేషన్ కార్డు లేదని అప్లికేషన్ తీసుకోకుండా ఆగలే.